పారిశుద్ధ కార్మికులను పర్మినెంట్ చేసి అసైన్డ్ భూములను క్రమబద్ధీకరించి పట్టాలు ఇవ్వాలని ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు ఎల్కటి రాజయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలో ఎంఆర్పీఎస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో పారిశుద్ధ కార్మికులను పర్మనెంట్ చేయాలి. అదేవిధంగా అసైన్మెంట్ భూములు ఏవైతే ఉన్నాయో వాటిని క్రమబద్ధీకరించి పూర్తి హక్కులు కల్పించి పట్టాలు ఇవ్వాలని చెప్పి ఈరోజు ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ గారి పిలుపు మేరకు ఈరోజు భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరుగుతూ ఉన్నది. మరి ఈ రాష్ట్రంలో దేశంలో అయితే పారిశుద్ధ కార్మికులు మరి ఎనలేని సేవ చేస్తూ ఉన్నారు. మరి మన ఇంటికాడ ఉన్నటువంటి మనిలాన్ని తీసుకోవాలంటేనే మరి ముక్కు మూసుకొని దూరం జరుగుతాము. అట్లాంటి పరిస్థితుల్లో మరి పారిశుద్ధ కార్మికులు మరి అన్నిటికీ వాసన కోర్చుకొని సావును కూడా లెక్క చేయకుండా మరి వాళ్ళ కుటుంబాన్ని వదిలిపెట్టుకొని వాళ్ళు మరి సావునట్లో తలబెట్టిన విధంగా మరి ఇంత చండలమైన పని అయినప్పటికీ కూడా విధి లేని పరిస్థితిలో బతుకు తెరువు లేక మరి వాళ్ళ పనిని ఎంచుకొని చేస్తూ ఉన్నారు. మరి ఈ పారిశుద్ధ కార్మికుల సమస్యలు వాళ్ళను పర్మనెంట్ చేసి వేతనాలు పెంచాలి అని చెప్పి మరి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు మేము ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరుగుతూ ఉన్నది. మాదిగల చిరకాల వాంఛ అయినటువంటి ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ 30 సంవత్సరాల పోరాటంలో మరి సుప్రీంకోర్టు తీర్పుతో మాదిగల జీవితాల్లో వెలుగు నింపి మరి ఎస్సీ వర్గీకరణ అయిన సందర్భంగా ఒకసారి మాదిగ ప్రజానికానికి మాదిగ ఉపకులాల ప్రజానికానికి పోరాటంలో పాల్గొన్న వందనాలు తెలియజేసుకుంటున్నారు. మరి ఈ పోరాటం అక్కడితోనే కాదు, సబ్బండ వర్ణాలకు న్యాయం చేయాలి అనే ఒక మంచి లక్ష్యంతో మరి గౌరవ ఎంఆర్పీఎస్ టీఎస్ రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ గారు మరి ఈ రాష్ట్రంలో పారిశుద్ధ కార్మికులను వారైతే ఎంత బాధపడుతున్నారో వారికి జీతాలు లేక జీతభత్యాలు లేక మరి మురికి వాసనలతో మొత్తం చెత్త వ్యర్థాలు ఏరుకొని మరి మన యొక్క ఆరోగ్యాలను బాగుపరుచుకుంటున్నారు. కానీ వారికి జీతాలు వెల్లడించలేదు. వారిని కనీసం కాంట్రాక్ట్ కార్మికులను వాళ్ళని పర్మనెంట్ కూడా చేయలేదు గత ప్రభుత్వాలు. వారికి జరుగుతున్న తీవ్ర అన్యాయాన్ని మరి గుర్తించి వెంటనే తక్షణమే వాళ్ళను కాంట్రాక్ట్ కార్మికులను మొత్తం పర్మనెంట్ చేయాలని చెప్పి ఒక లక్ష్యంతో వంగపల్లి శ్రీనివాస్ మాదిగ గారు మరి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేయడం జరుగుతుంది. ఏదైతే కోవిడ్ సమయంలో మరి పారిశుద్ధ కార్మికులు ప్రపంచం మొత్తం ఇంట్లో కూర్చుంటే మొత్తం మేమున్నామని చెప్పి వాళ్ళ ప్రాణంగా పెట్టి మరి రోడ్ల మీదకి వచ్చి రోడ్లను ఊడ్చి సుశ్యామలంగా చేసి మనకు ఆరోగ్యాన్ని నింపిన మొత్తం నరేంద్ర మోడీ పారిశుద్ధ కార్మికుల కాళ్ళు మొక్కి మరి ప్రసన్నం చేసుకున్నాడంటే మరి ఆ పారిశుద్ధ కార్మికులు లేకుంటే మన జీవితాలు ఏ రకమైన దుర్భర వ్యవస్థలకు పోతాయో అని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మరియు సామాన్య ప్రజానీకం కూడా ఆలోచించాలి. వారికి చాలీ జీతభత్యాలు ఎండిన కడుపులు మాడిన డొక్కలతోనే బతుకుతున్నారు. మరి వారి పిల్లల జీవితాలను బాగుపరిచే విధంగా వాళ్ళని పర్మనెంట్ చేసి ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించి ప్రభుత్వ ఉద్యోగాలకు ఏ రకంగా అయితే జీతాలు ఇస్తున్నారు అదే స్థాయిలో వాళ్ళ జీతాలు పెంచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈ దేశంలో మాకు ఎస్సీ అసైన్మెంట్ ల్యాండ్ పట్టాలను విడుదల చేయడం జరిగింది దరిద్ర రేఖ దిగువన అని చెప్పి మరి ఆ పట్టాలకు ఎటువంటి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆ పట్టాలు లేకపోవడంతో వాటిని ఎవరు కొనుగోలు కానీ క్రయ విక్రయాలు లేక ఆ పట్టాలు ఎటువంటి ఆ భూములు ఎటువంటి విలువ లేకుండా పోతున్నాయి. ఆ భూములకు విలువ కావాలంటే వాటిని శాశ్వత పట్టాలకు గుర్తించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించి మరి ఉంచడం వల్ల ఆ భూములకు రేట్లు పెరిగి ఆ భూములను అమ్ముకుంటే వాళ్ళకు అత్యవసర పరిస్థితులు అమ్ముకుంటే మరి వారి కుటుంబాలకు ఉపయోగపడే ఉద్దేశంతో అసైన్మెంట్ పట్టాలను కూడా శాశ్వత పట్టాలు చేసి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించాలనే 2 డిమాండ్లతో మరి గౌరవ శ్రీ వంగపల్లి శ్రీనన్న మరి ఈ 2 డిమాండ్లతో రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాడు.